మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఈరోజు మండలంలోని ఎంఆర్పీ నందు జమ్మికుంట మరియు ఇల్లంతకుంట మండలాల్లో పనిచేస్తున్న ప్రైమరీ స్కూల్ టీచర్స్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్థిక స్తోమత లేని కుటుంబాల పిల్లలు వస్తున్న పాఠశాలలో 1 నుండి 10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, 11 నుండి 60 మంది విద్యార్థులకు 2 ఉపాధ్యాయులు బోధించాలని జీవో 25ను తక్షణమే రద్దు చేయాలని లేదా సవరించాలని, విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా 5 తరగతులకు 5 ఉపాధ్యాయులను నియమించాలి. సమావేశం ఏర్పాటు చేసుకుని 1-2 రోజుల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లబోతున్నామని తెలిపారు. సమావేశ ఆర్గనైజర్స్ గుడిమిల బలరాం, దెబ్బెటి రవీందర్, ఎండి రజాక్ పాషా, ఎం నాగరాజు, జె వీరస్వామి, డి నాగరాజు, కె శ్యామ్, ఎ శ్రీనివాస్, ఆర్ సరిత, ఎం విజయ్ కుమార్, డి సాంబయ్య, ఏ జ్యోతి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జియో నంబర్ 25 ప్రభుత్వ పాఠశాలకు గొడ్డలు పెట్టువంటిది. ఇప్పటికే మూలిగే నక్క మీద తాటిపట్టుమంటట్టు చాలా స్కూళ్ళు ఒకరిద్దరు టీచర్లతో సతమతం ఉన్నాయి. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో మన పాఠశాలకు వస్తున్నారు. అలాంటి పాఠశాలకు 2 ఉపాధ్యాయులు, అంటే 1 నుంచి 10 మంది ఉంటే ఒక టీచరు, 11 నుంచి 60 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లయితే 2 టీచర్లు మరి ఏ విధంగా బోధిస్తారు? 5 తరగతులు ఉంటే 5 ఉపాధ్యాయులు ఉన్నప్పుడే వాళ్లకు నాణ్యమైన విద్యను మనం అందించగలుగుతాము. 2 ఉపాధ్యాయులు 5 తరగతులకు 18 సబ్జెక్టులు మరియు సహపాఠ్యాంశాలు మొత్తం కలిపి దాదాపు 24 2 ఉపాధ్యాయులు చెప్పడం అనేది చాలా ఇది అసంజసము. మరి ఈ జీవో రావడం అనేది మరి ప్రభుత్వ ఉద్దేశం మనకు అర్థం కావట్లేదు. మరి చాలా సంతోషకరమైన విషయం ఏమనుకున్నామంటే, మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎమ్మెల్సీ కావడము, మరి ఆకునూరు మురళి ఐఏఎస్ గారు విద్యా కమిషన్ చైర్మన్ కావడం వల్ల మన పాఠశాలపై ఎంతో మన ప్రభావం పడి మన పాఠశాలలో మనుగడ బాగుంటుందని మనం అనుకున్నాం. కానీ అనుకోకుండా ఈ విధంగా జరగడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాబట్టి ఇట్టి విషయమైనా మన అందరం కూడా ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా ఒక యూనిట్గా ఏర్పడి సంఘాలకు అతీతంగా ఈ జీవోపై పోరాడవలసిన అవసరము ఎంతైనా ఉంది. దానితో పాటు ఖచ్చితంగా మనం కొట్లాడాల్సిన విషయం ఏంటంటే, ప్రతి పాఠశాలకు ఒక ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్ట్ ఇవ్వాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే మనకు ఖచ్చితంగా ఎడ్జిటి ఉపాధ్యాయులందరికీ కూడా ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని మనం ప్రధాన డిమాండ్గా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాము. మన అందరం కూడా మరి ఈ మెమోరాండము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి మరి మినిస్టర్ వరకు కావచ్చు, మరి విద్యా కమిషన్ చైర్మన్ కావచ్చు, ఇంకా అధికారులకు కావచ్చు, త్వరలో కార్యాచరణ రూపొందించుకొని దీన్ని ముందు తీసుకుపోవడానికి మన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా ఐకమత్యంగా పోరాడతారని ఈ విధంగా ఆశిస్తున్నారు. జియో 25 నెంబర్ను వెంటనే రద్దు చేస్తూ ప్రైమరీ విద్యను బలోపేతం చేయడానికి కొరకై ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయులను నియమించాలి. అదేవిధంగా ప్రతి పాఠశాలలో LFL-HM, PSHM పోస్టును కూడా ప్రతి పాఠశాలలో మంజూరు చేస్తూ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి మనకు ఫస్ట్ మెయిన్ ఈ ప్రాథమిక స్థాయి కాబట్టి ఇక్కడే విద్యా బలోపేతం కావాలంటే ప్రతి తరగతి ఒక టీచర్ని నియమించాలని కోరుతున్నాం. వెంటనే ఈ జియో నెంబర్ 25ను రద్దు చేస్తూ పాత ప్రకారమే ఉంచుకుంటూ ఈ టీచర్లందరినీ మానసిక ఆందోళన నుంచి బయట పడిపియాలని కోరుకుంటున్నాం.